హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు దివ్య టాపిక్స్. టుడే స్పెషల్ హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ అండి. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఈ విధంగా ట్రై చేయండి అండి. నేను చూపించిన విధంగా తప్పకుండా ట్రై చేయండి. మనకు రెస్టారెంట్ స్టైల్లో తిన్నట్టుగానే ఉంటుంది, టేస్ట్ అలానే వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అండి. చికెన్ 1 kg ఫ్రెష్గా కడుక్కొని తీసుకోండి. 1 kg ఇండియా గేట్ బాస్మతి రైస్ తీసుకోండి, చాలా బాగుంటుందండి రైస్. నెక్స్ట్ 5 ఆనియన్స్ అండి. నెయ్యి 2 స్పూన్స్ అండి. సాల్ట్ మీకు సరిపడంత వేసుకోండి. అల్లం పేస్ట్ 2 స్పూన్స్ అండి. బిర్యానీ స్పైసెస్ ఎక్కువనే తీసుకోండి, మనకు రెండింటికి కలిపండి, రైస్లోకి మళ్ళీ బిర్యానీలోకి, కాబట్టి ఎక్కువ తీసుకోండి. లవంగా, కట్ట, ఇలాచి, సాజీరా, బిర్యానీ ఆకు అండి, ఇవి తీసుకుంటే చాలా అన్నమాట మనకి. 4 పచ్చిమిర్చి అండి. పుదీనా పెద్ద కట్ట తీసుకోండి. కొత్తిమీర ఒక పెద్ద కట్ట. 10 స్పూన్స్ ఆయిల్ అండి. 250 గ్రామ్స్ పెరుగు, 2 స్పూన్స్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 4 టేబుల్ స్పూన్ కారం అండి, మీకు సరిపడా ఎంత వేసుకోండి కారం. 1 kg రైస్కి 10 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలండి. కడుక్కొని నీళ్ళు పోసి ఒక ½ అవర్ పాటు నానబెట్టుకుందాం. ముందుగా చికెన్ ఒక బౌల్లో వేసేసుకుందామండి. ఇప్పుడు ఇందులో మనము కారం వేసేసుకుందాం. మీకు సరిపడంత కారం వేసుకోండి. ఇందులోనే మనం అల్లం పేస్ట్ వేసేసుకుందాం. ధనియాల పొడి, పసుపు, సాల్ట్ మీకు సరిపడంత వేసుకోండి. సాల్ట్, కొంచెం బిర్యానీ స్పైసెస్ కూడా వేసేసుకుందామండి. ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. పెరుగు వేసేసుకుందాం. ఇందులోనే మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకుందామండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకుందామండి. మనకు మొత్తం మసాలా అంతా బాగా పట్టాలా చికెన్కి. బాగా మసాలా అంతా బాగా పట్టేలా కలుపుకోవాలండి చికెన్కి. మనకు మసాలా ఎంత బాగా పడితే అంత బిర్యానీ చాలా టేస్టీగా వస్తుందండి. చూడండి, ఈ విధంగా పెట్టుకోవాలండి మసాలా అంతా. ఇప్పుడు ఒక ½ అవర్ ఫ్రిడ్జ్లో నానబెట్టుకుందామండి. చికెన్ అంతా మనకు బాగా నానాల. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం ఈ చికెన్ అంతా. ఒక ½ అవర్ పెట్టుకోండి. ఈ మసాలా అంతా బాగా పట్టాలండి ముక్కలోకి. అంతా మసాలా అంతా బాగా దిగిపోతే మనకు ముక్క కూడా చాలా టేస్ట్గా వస్తుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఒక ½ అవర్. రైస్ మనకు నానిపోయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని రైస్ పెట్టుకుందామండి. ఇప్పుడు ఇందులోనే మనం ఒక చిటికెట్ పసుపు వేసుకుందాం. ముందుగా తీసి పెట్టుకున్న బిర్యానీ మసాలా అంతా వేసేసుకోండి. ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. 1 స్పూన్ వేసుకోండి సాల్ట్. మనకి రైస్ మొత్తం 70% ఉడికేదాకా బాగా ఉడికించుకుందామండి రైస్ని. ఇప్పుడు మనకు రైస్ ఉడికే లోపల మనం స్ప్రింగ్ ఆనియన్స్కి ఆనియన్ వేపుకుందామండి. ఇంకా మనకు రైస్ ఉడుకుతుంది కదండి. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్కి ఆయిల్ వేసుకొని మనం ఆనియన్స్ అంతా వేపుకుందాం. ఇంకా మనకు బిర్యానీ దమ్ బిర్యానీలోకి స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తే చాలా క్రిస్పీగా చాలా బాగుంటుందండి. ఇట్లా మెదుపుకొని వేసుకోండి. మనకి ఆనియన్స్ అంతా బాగా వేగుతాయండి.
చూడండి మనకు ఆనియన్స్ అంతా బాగా గోల్డెన్ కలర్ వచ్చేయాలండి. ఆయిల్ ఎక్కువ వేసుకుంటే మనకు క్రిస్పీగా వస్తుంది అన్నమాట ఆనియన్స్. చూడండి స్ప్రింగ్ ఆనియన్స్ రెడీ అయిపోయిందండి. తీసి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఈ విధంగా రావాలన్నమాట. ఒక ఖాళీ బౌల్ తీసుకోండి అండి. అందులో గోధుమ పిండి వేసుకొని కొద్దిగా మనం వాటర్ వేసుకొని మనం పిండి బాగా పిసుకోవాలండి. చూడండి ఈ విధంగా పిసుకుంటే చాలా అన్నమాట. దమ్ పెట్టుకోవడానికి అండి ఇది మనకి పిండి. చూడండి మనకు 70% ఉడికిపోయింది కదండి రైస్. తీసి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు చికెన్ మ్యాగ్నేట్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద బిర్యానీ బొగన పెట్టుకుందామండి. ఇందులోనే మనం నెయ్యి వేసేసుకుందాం. 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. కొద్దిగా ఆయిల్ కూడా వేసేసుకుందామండి. ఆయిల్ నెయ్యి 2 వేగిపోయింది కదండి, బాగా కాగిపోయింది కదా. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా చికెన్ని, నానబెట్టుకున్న చికెన్ వేసేసుకుందామండి. చికెన్ అంతా వేసేసుకున్నాం కదండి. చికెన్లో వచ్చే వాటర్ తోటే మనకు 10 నిమిషాలు స్లిమ్లో పెట్టుకొని 10 నిమిషాలు చికెన్ కొద్దిగా ఉడికేదాకా పెట్టుకుందాం. ఒక 10 నిమిషాలు. ఇప్పుడు మూత పెట్టుకుందామండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూడండి మనకి చికెన్లో వచ్చే వాటర్ తోటే మనకు చికెన్ 60% ఉడికిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో రైస్ వేసేసుకుందామండి. ఇంకా మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసుకుందామండి. ఇందులోనే కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసేసుకుంటూ మళ్ళీ రైసు పుదీనా కొత్తిమీర స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటూ ఉండాలండి. చూడండి స్ప్రింగ్ ఆనియన్స్ ఎంత క్రిస్పీగా వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ రైస్ వేసేసుకుందామండి. కొత్తిమీర పుదీనా 2 వేసేసుకుందామండి. ఇందులోనే మళ్ళీ స్ప్రింగ్ ఆనియన్ వేసేసుకుందామండి. ఇప్పుడు మిగిలిన రైస్ మొత్తం వేసేసుకుందామండి. రైస్ మొత్తం వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు మొత్తం మిగిలిన స్ప్రింగ్ ఆనియన్స్ అంతా వేసేసుకోండి. ఇప్పుడు దమ్ పెట్టుకోవాలండి. బిర్యానీ మనం ఎంత స్లోగా చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి. హడావిడిగా అస్సలు చేయకండి, మనకు ఆ టేస్ట్ అనేది రాదు. మనం ఎంత నెమ్మదిగా చేసుకుంటే అంత టేస్టీగా వస్తుంది. ఇప్పుడు దమ్ పెట్టేసుకుందామండి. మూత పెట్టుకొని ఇదంతా రోల్ అంతా పిండి పెట్టుకోవాలండి. పిండి పెట్టుకొని ఒక 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం బిర్యానీ రెడీ అయిపోతుందండి. దమ్ పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదండి, గోధుమ పిండి, అది పిండిని ఇట్లా రోల్ చేసుకొని ఇలా పెట్టుకొని మనకు మొత్తం ఒత్తుకోండి. ఇలా బాగా మొత్తం మనకు లోపల నుంచి వచ్చే స్మెల్ కానీ ఆ పొగ కానీ ఏది కానీ బయటికి పోవద్దండి. ఈ విధంగా పెట్టుకోండి. మొత్తం చుట్టూరు అంతా పెట్టేసుకుందామండి. ఒక 20 మినిట్స్ పెట్టుకుందాం. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మంటని. చూడండి ఈ విధంగా పిండి మొత్తం పెట్టేసుకోవాలండి. ఈ విధంగా పెట్టుకుంటే చాలా అన్నమాట. మీరు దీనిలోనే ఇది బరువు పెట్టుకోవడానికి ఒక రోల్ అన్న ఏదైనా పెట్టుకోండి. మీ దగ్గర రోల్ లేకపోతే వాటర్ పోసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకోండి. ఎందుకంటే మనకు ఆ స్మెల్ బయటికి రాకుండా ఉండడానికి వెయిట్ పెడతాను అనమాట. ఒక 20 నిమిషాలు అయితే మన బిర్యానీ రెడీ అయిపోతుందండి. మంటని ఎప్పుడే కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, పెద్దగా పెట్టకండి, మాడిపోతుంది.
చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. పిండి అంతా మొత్తం తీసేసుకోవాలండి. చూడండి ఈ విధంగా చాక్ తీసుకొని ఒక సైడ్లో అంతా మనం కట్ చేసుకున్నట్టుగా చేయాలి. మూత తీసి చూద్దామండి. చూడండి మనకు బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూడండి మనకు ముక్కలు కానీ బిర్యానీ కానీ సూపర్గా వచ్చిందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సూపర్గా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు బిర్యానీ అంతా సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. పెరుగు చట్నీతో తినండి, చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.